గుర్తుపెట్టుకోనండి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తప్పిపోయినప్పుడు, నీ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినప్పుడు సడన్ గా ఎలా ఏడుస్తావో, నీవు భక్తిలో ఉండి తప్పిపోతే నీ కొరకు పరలోకపు తండ్రి, పరలోకములో ఉన్న వాళ్ళు నీ కొరకు అలా ఏడుస్తారు. అలాగా ఏడుస్తారు. నీ కొడుకు చచ్చిపోతే నువ్వు ఎంత ఏడుస్తావో, నువ్వు పాపములో పడితే పరలోకపు తండ్రి, ఆ సమూహము, నువ్వు చచ్చిపోయావు ఆత్మీయ స్థితిలో అని నీ కొరకు వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు ఏడుస్తూ ఉండగా కానీ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే వాడు బతికాడు. పరలోకములో ఎలా ఉంటుందంట? సంతోషం. మీరు ఏడుస్తున్నప్పుడు ఏ వ్యక్తి కొరకు ఏడుస్తున్నారో ఆ వ్యక్తి బ్రతికితే మీరెంత సంతోషపడతారో, ఎవరు పాపములో పడి చచ్చారో ఈ ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళు కానీ మారితే పరలోకములో అంతా సంతోషము ఉంటుందని